ఆదికాండము 13. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఒకని దేహ చర్మమందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మమందు కుష్టుపొడ వంటివి కనపడినడెలా యాజకుడైన అహరోను నొద్దకు అయినను యాజకుడైన అతని కుమారులలో ఒకని యొద్దకైనను వానిని తీసుకుని రావలెను. ఆ యాజకుడు వాని దేహ చర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెంట్రుకలు తెల్లబారినడెలా ఆ పొడను అతని దేహ చర్మము కంటే పల్లముగా కనపడిన ఎడలను అది కుష్టుపొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. నిగనిగలాడు మచ్చ చర్మముల కంటే పల్లము కాక వాని దేహ చర్మమందు తెల్లగా కనపడిన ఎడలను దాని వెంట్రుకలు తెల్లబారకున్న ఎడలను ఆ యాజకుడు 7 దినములు ఆ పొడగల వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండిన ఎడల యాజకుడు మరి 7 దినములు వాని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు రెండవసారి వానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండిన ఎడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను. అది పక్కే, వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును. అయితే వాడు తన శుద్ధ విషయము యాజకుడు కనపడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినట్లుగా వాడు రెండవసారి యాజకుడు కనపడవలెను. అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినట్లుగా యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. కుష్టు పొడ ఎవనికి కలిగిన ఎడల యాజకుని యొద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు వానిని చూడగా తెల్లని వాపు చర్మమందు కనపడిన ఎడలను అది వెంట్రుకలను తెల్లబారిన ఎడలను వాపులో పచ్చి మాంసము కనపడిన ఎడలను అది వాని దేహ చర్మమందు పాతదైన కుష్ఠము కనుక యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. వానిని కడగా ఉంచకూడదు, వాడు అపవిత్రుడు. కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంత వరకు పొడగల వాని తల మొదలుకొని పాదముల వరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి ఉండినడుల యాజకుడు వానిని చూడవలెను. ఆ కుష్ఠము వాని దేహమంతటా వ్యాపించినడుల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్ళంతయు తెల్లబారెను, వాడు పవిత్రుడు. అయితే వాని ఎంట పచ్చి మాంసము కనపడు దినమున వాడు అపవిత్రుడు. యాజకుడు ఆ పచ్చి మాంసమును చూచి వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను. ఆ పచ్చి మాంసము అపవిత్రమే, అది కుష్ఠము. అయితే ఆ పచ్చి మాంసము అది తెల్లబారిన ఎడల వాడు యాజకుని యొద్దకు రావలెను. యాజకుడు వానిని చూడగా ఆ పొడ తెల్లబారిన ఎడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను, వాడు పవిత్రుడు. ఒకని దేహ చర్మమందు పుండు పుట్టి మానిన తరువాత ఆ పుండు ఉన్న చోట తెల్లని వాపైనను తెలుపుతో కూడిన ఎరుపు రంగు గల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టిన ఎడల యాజకుడు దానిని కనపరచవలెను. యాజకుడు దానిని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మము కంటే పల్లముగా ఉండిన ఎడల కనపడిన ఎడల దాని వెంట్రుకలు తెల్లబారి ఉండిన ఎడలను యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయించుకొనవలెను. అది ఆ పుంటి వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు దానిని చూచినప్పుడు దానిలో తెల్లని వెంట్రుకలు లేకపోయిన ఎడలను అది చర్మము కంటే పల్లముగా కొంచెము నయముగా కనపడిన ఎడలను యాజకుడు 7 దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను. అది చర్మమందు విస్తారముగా వ్యాపించిన ఎడల యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్టుపొడ. నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండిన ఎడల అది దద్దురు. యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. దద్దురు కలిగిన దేహ చర్మమందు ఆ వాత ఎర్రగానే గాని తెల్లగానే గాని నిగనిగలాడు తెల్లని మచ్చనే కాని ఉండిన ఎడల యాజకుడు అది చూడవలెను. నిగనిగలాడు మచ్చలోని వెంట్రుకలు తెల్లబారిన ఎడల అది చర్మము కంటే
పల్లంగా కనపడిన ఎడలను అది ఆ వాత వలన పుట్టిన కుష్టుపొడ. యాజకుడు వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠము. యాజకుడు దానిని చూచున్నప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకయే గాని చర్మము కంటే పల్లముగా ఉండకయే కాని కొంత నయముగా కనపడినడల యాజకుడు 7 దినములు వానిని కడగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినడల వాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను, అది కుష్ఠమే. అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటే ఉండి కొంచెము నయముగా కనపడినడలా అది వాతపు వాపే. వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది వాతపు మంటయే. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినడలా యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగా సన్నమైన పసుపు పచ్చ వెంట్రుకలు కలది గాను కనపడినడలా వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను, అది బొబ్బ. తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైనను పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడల దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు బొబ్బైనను పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపింపక ఉండిన ఎడల దానిలో పసుపు పచ్చ వెంట్రుకలు లేని ఎడలను చర్మము కంటే పల్లము గాని ఎడలను వాడు క్షారము చేసుకొనవలెను, కానీ ఆ బొబ్బ క్షారము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు యాజకుడు బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మము కంటే పల్లము కాక ఉండినడలా యాజకుడు వాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాడు తన బట్టలు ఉతుకుకొని పవిత్రుడగును. వాడు పవిత్రుడని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినడలా యాజకుడు వానిని చూడవలెను. అప్పుడు ఆ మాద వ్యాపించిన ఎడల యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకలు వెదకనక్కరలేదు, వాడు అపవిత్రుడు. అయితే నిలిచిన ఆ మాదలో నల్ల వెంట్రుకలు పుట్టినడలా ఆ మాద బాగుపడెను, వాడు పవిత్రుడు. యాజకుడు వారు పవిత్రుడని నిర్ణయింపవలెను. మరియు పురుషుని దేహపు చర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టినడలా యాజకుడు వారిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండినడలా అది చర్మమందు పుట్టిన యొక్క పొక్కు, వాడు పవిత్రుడు. తల వెంట్రుకలు రాలినవాడు బట్ట తెల్లవాడు అయినను వాడు అపవిత్రుడు. ముఖము వైపున తల వెంట్రుకలు రాలినవాడు బట్ట నొసటి వాడు పవిత్రుడు. అయినను బట్ట తల ఎందే కాని బట్ట నొసటి అందే గాని ఎర్రగా నుండు తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్ట తల ఎందనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మమందు కనపడినట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తల ఎందనను వాని బట్ట నొసటి ఎందనను ఎర్రగా ఉండు తెల్లని పొడ అయిన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను, వాడు కుష్ఠము వాని తలలో ఉన్నది. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తనపై పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనపడినప్పుడు అది గొర్రె వెంట్రుకల బట్ట ఎందేమి నార బట్ట ఎందేమి నారతో గాని వెంట్రుకలతో గాని నేసిన పడుగు నందేమి పేక ఎందేమి తోలు నందేమి తోలుతో చేయబడు
ఏ యొక్క వస్తువు నందేమి పుట్టి ఆ పొడ ఆ బట్ట ఎందేమి ఆ తోలు నందేమి ఆ పేక ఎందేమి తోలుతో చేయబడిన వస్తువు నందేమి పచ్చరాళ్ళు గాని ఎర్ర రాళ్ళు గాని కనపడిన ఎడల అది కుష్టుపొడ. యాజకుడు దాన్ని కనపరచవలెను. యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. 7వ నాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు అనగా పడుగునందే గాని పేక ఎందే గాని తోలునందే గాని తోలుతో చేసిన వస్తువునందే గాని పొడ వ్యాపించినలా అది కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రంను నారతోనేమి వెంట్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతో చేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను. అది కొరుకుడు కుష్టము, అగ్నితో దానిని కాల్చివేయవలెను. అయితే యాజకుడు చూచినప్పుడు ఆ పొడ వస్త్రమందు అనగా పడుగు నందేమి పేక నందేమి తోలుతో చేసిన మరి దేని అందేమి వ్యాపింపకపోయినడుగా యాజకుడు పొడగల దానిని ఉదక ఆజ్ఞాపించి మరి 7 దినములు దానిని విడిగా ఉంచవలెను. ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపింపకపోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చివేయవలెను. అది లోవైపున కాని పై వైపున గాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును. యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రం ఉదికిన తరువాత ఆ పొడ వాడి ఉండినడల అది వస్త్రంలో ఉండినను తోలుతో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను. అటు తరువాత అది ఆ వస్త్రం అందే గాని పడుగు నందే గాని పేక ఎందే గాని తోలుతో చేసిన దేని అందే గాని కనపడినడల అది కొరుకుడు కుష్టము. ఆ పొడ దేనిలో ఉన్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఏ వస్త్రమునే కాని పడుగునే కాని పేకనే కాని తోలుతో చేసిన దేనినే కాని ఉదికిన తరువాత పొడ వదిలిన ఎడల 2వ మారు దానిని ఉదకవలెను. అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట ఎందే గాని నారబట్ట ఎందే గాని పడుగునందే గాని పేక ఎందే గాని తోలు వస్తువుల ఎందే గాని ఉండు కుష్టు పొడను గూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణయింపవలసిన విధి ఇదే.